సుదీర్ఘకాలం పాటు హైదరాబాద్ మీద బతికేసాం. అంతకుముందేమో రాజుల పాలనలో బ్రతికేయడం లేకపోతే బ్రిటిష్ వాళ్ళ పాలనలో బతికేయడం వల్ల ఆంధ్రప్రదేశ్లో సాహిత్య ప్రమోషన్ తక్కువగా ఉంది. ఇంకోటి ఈ విప్లవాత్మకమైనటువంటి కాన్సెప్టులు తక్కువగా ఉన్నాయి. ఇప్పుడు నిజాం నవాబుల పాలనలో నిరంకుశత్వాన్ని అనుభవించినటువంటి కారణంగా కడుపు మండినటువంటి కవులు రచయితలు పాడినటువంటి పాటలు రాసినటువంటి కవిత్వాలు తెలంగాణ ఉద్యమానికి ఊతమైనవి. ఆ టెంపర్మెంటు ఆ వారసత్వమే ఇవాళ రోజున తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కావచ్చు. ఇవాళకి కూడా ఫోక్ సాంగ్స్ విషయంలో అద్భుతంగా సక్సెస్ అవుతున్నారు తెలంగాణ సింగర్స్, తెలంగాణకు సంబంధించినటువంటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా. ఆంధ్రప్రదేశ్కి వచ్చేవాడికి అతి పరిమితం. వాస్తవంగా మన దగ్గర శ్రీకాకుళం లాంటి చోట్ల ఆ ఇంపాక్ట్ ఉండేది. వాళ్ళని ప్రోత్సహించే వాళ్ళు కరువైనటువంటి పరిస్థితి. ఇక్కడ రాసేవాళ్ళు తక్కువయ్యారు, పాడేవాళ్ళు తక్కువయ్యారు, మ్యూజిక్లు తక్కువైనాయి. ఎందుకంటే ఇక్కడ తగినటువంటి సిస్టమ్స్ లేవు, ఇక్కడ దానికి తగినటువంటి విధమైనటువంటి ఎట్టింగ్ కానీ ఎక్విప్మెంట్స్ లేవు. ఆంధ్రప్రదేశ్ డెవలప్ కావాలి అంటే ఇది కూడా వన్ ఆఫ్ ద పార్ట్, ఎంటర్టైన్మెంట్లో కీలకమైనటువంటి పార్ట్. ఫోక్ సింగర్స్ని ప్రమోట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది.